దోచుకోవడం తప్ప సంపద సృష్టించడం జరగలేదు అంటున్నారు మంత్రి నారాయణ. వైసీపీ పాలనపై ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం ఈ బ్రేకింగ్. ఏపీలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వానికి చెత్త పన్ను వేయడమే తెలుసు గాని చెత్తను తొలగించడం మాత్రం తెలియదన్నారు. గడిచిన 5 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి ఒక్కటి కూడా పెట్టలేదంటున్నారు. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని డంప్ చేశారన్నారు. ఇప్పుడు ఆ చెత్తను తొలగించడం చాలా కష్టంగా మారింది అంటున్నారు. వేస్ట్ నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. రాయలసీమలో కూడా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామంటున్నారు మంత్రి నారాయణ. గుంటూరు జిల్లా నాయుడుపేటలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. 2014 నుంచి 2019 మధ్య దేశంలో 3 ప్లాంట్లుంటే రాష్ట్రంలోనే 2 ఏర్పాటు చేశామన్నారు. కానీ గత ప్రభుత్వంలో ఒక్క ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలేదంటున్నారు మంత్రి నారాయణ. ఆ రోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాంట్లు పెట్టేటప్పటికి భారతదేశంలో కేవలం 3 ప్లాంట్లే ఉన్నాయి. భారతదేశంలో కేవలం భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిసి 3 ప్లాంట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశాం. అందులో 2 టేకాఫ్ అయినాయి, మిగతాయి గత ప్రభుత్వం వదిలేసింది. ఈరోజు భారతదేశంలో 15 ప్లాంట్లు వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి కూడా పెట్టాల. అంటే వాళ్ళకి దాని మీద స్థితి లేదా, దాని మీద అలాంటి అవగాహనే లేదు. అవగాహన రహిత్యం ఉన్న ప్రభుత్వం అది. చెత్త పన్ను వేయటం తెలుసు కానీ ఆ చెత్తని ఎలా క్లీన్ చేయాలి అని 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ మిగిలిపోయింది. దాంట్లో 45 లక్షలు దాదాపు క్లీన్ చేసాం. మిగతా 40 లక్షలు కూడా అక్టోబర్ 22, 2025 అక్టోబర్ 2వ తేదీ కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం జరుగుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఏదైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లెగసీ మొత్తాన్ని క్లీన్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు మరొకసారి